నిన్ను నిజంగానే ఇక్కడ మానభంగం చేసి చంపేశారా? ఏడ్రా అంటే నేను నిన్ను చూసి తరిస్తాను, అలాగే మా ఆడియన్స్ కూడా. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రాయల్ విహారీ, అనదర్ గోస్ట్ ఎక్స్ప్లోరింగ్ బ్లాగ్. సో ఈరోజు వచ్చేసి నేను చాలా ఒక 1 year అవుతుంది అనుకుంటా ఈ లొకేషన్లో ఒక సైకో మనిషిని అయితే చూశాను. ఆ తర్వాత ఇక్కడ అమావాస్య రోజు బిర్యానీ ఛాలెంజ్ చేశాను, అలాగే బాబ్జీకాంత్ కూడా ఇక్కడ వీడియో తీశాను ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు ఇక్కడ రావడానికి రీజన్ ఏంట్రా అంటే ఇక్కడ ఉండే ఆ లేడీ ఆత్మ అలాగే ఉందంట. యాక్చువల్గా ఇక్కడ జరిగిన స్టోరీ ఏంట్రా అంటే, నేను ఫస్ట్ టైం ఇక్కడ జస్ట్ గోస్ట్ యాక్టివిటీస్ జరుగుతున్నాయని తెలుసుకొని ఇక్కడికి వచ్చాను. అప్పుడు ఇక్కడ నాకు ఒక సైకో వ్యక్తి, ఆ మనిషి ఎలా ఉన్నాడంటే మొత్తం తిండి లేక ఏం లేక చాలా బొక్కగా అయిపోయి చూడడానికి తనే ఒక దయ్యంలాగా కనిపించే విధంగా తను ఉన్నాడు. మీరు ఒక్కసారి నేను జస్ట్ ఒక చిన్న క్లిప్ ప్లే చేసి చూపిస్తాను, చూడండి. మంచి కోపంగా ఎవరు చంపినారు? నేను సైతాన్ పాండి. మీరు ఎందుకు వచ్చారు? ఏ దానికి వచ్చినారు? ఏమవుతున్నది మీకు? ఏందినా చూశారు కదా ఎంత భయంకరంగా ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఇక్కడే ఉన్నాడు. అప్పుడు తను చెప్పిన స్టోరీ ఏంట్రా అంటే, ఇక్కడ తన లవర్ని ఎవరో రేప్ చేసి చంపేశారని చెప్పాడు. దాని తర్వాత తెలుసుకుంటే అసలు ఇక్కడ ఏం జరిగింది ఏంట్రా అంటే, తన లవరు ఇక్కడైతే లేదంట ఫ్రెండ్స్. తన లవర్కి ఎక్కడో ఎవరో అలా చేసి చంపేశారంట. తను ఆ పిచ్చి పట్టి అలానే ఉండి ఇక్కడికి వచ్చేసాడు. ఇక్కడ ఉండే ఆ ఆత్మ తనని అట్రాక్ట్ చేసుకునింది. అంటే తనకి కనిపించడము, తనతో మాట్లాడటము ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నిందంట. అప్పుడు తను ఏమనుకున్నాడంటే తన లవరే ఇక్కడ ఉంది, తన లవరే తనకు కనొస్తుంది అని డిసైడ్ అయ్యి తను వచ్చేసి ఇక్కడే ఉంటూ ఉండేవాడు. మేము ఎప్పుడైతే వచ్చామో దాని తర్వాత అతన్ని ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టేసాం ఫ్రెండ్స్. మళ్ళీ ఇప్పుడు రావడానికి రీజన్ ఏంటంటే తను స్టిల్ అలాగే ఇక్కడ ఇప్పుడు కూడా అలానే ఉందంట. యాక్చువల్గా తన నేమ్ వచ్చేసి సుమతి. సో ఆ సుమతి ఏం జరిగింది అని ఇప్పుడు నేను పూర్తి డీటెయిల్స్గా తెలుసుకున్నాను ఫ్రెండ్స్. ఇది ఒకప్పుడు ఒక ఆఫీస్ అనమాట. సో ఈ ఆఫీస్లో తను వర్క్ చేస్తూ ఉన్నిందంట. ఈ వర్క్ చేస్తున్నప్పుడు ఇక్కడ ఉండే కొంతమంది ఎంప్లాయీ ఉంటారు కదా, వాళ్ళు తనని హెరాస్మెంట్ చేయడం, తనని ఫిజికల్గా హెల్ప్ చేయని ఇబ్బంది పెడుతూ ఉండేవారంట. సో తనైతే చాలా అంటే చాలా బ్యూటిఫుల్గా చాలా అందంగా ఉంటుందంట ఫ్రెండ్స్. సో తనని హెరాస్మెంట్ చేస్తూ ఉండేవాళ్ళంట. తనకన్నా పెద్ద ఉంటారు కదా ఆఫీసర్లు, అలాంటి వాళ్ళంతా కూడాను తనకి హెరాస్మెంట్ చేస్తూ ఇబ్బంది పెడుతూ ఉండేవాళ్ళంట. సో అలా తను ఒకరోజు తనని బలవంతంగా తను ఒప్పుకోకున్నా కూడా తనని ఇక్కడే ఈ ఆఫీస్లోనే ఎవరు లేనప్పుడు చూసి తనని బలవంతం చేసి మానభంగం చేశారంట. దాని తర్వాత ఆ అమ్మాయి ఇక్కడే చనిపోయింది ఫ్రెండ్స్. అప్పటి నుంచి ఇంకా తన ఆత్మ ఇక్కడే తిరుగుతూ ఉంటుందని, అప్పటి నుంచి ఇంకా ఆఫీస్ని కూడా క్లోజ్ చేసేసారు, ఎవరు రాకుండా ఎవరు తిరగకుండా. ఈరోజు మనము తనకు చేతనంత సాయం చేద్దాము. రీసెంట్గా మళ్ళీ ఇక్కడ ఈ చుట్టుపక్కల వెళ్ళే వాళ్ళకి ఇబ్బంది పెడుతుందంట. సో తను నిజంగా ఇప్పుడు ఉన్నది కదా, అందరు చెప్తున్నది నిజమా కాదా అని తెలుసుకొని అలాగే డౌజింగ్ రాడ్స్ కూడా గేమ్ ఆడాలని అనుకున్నాం ఫ్రెండ్స్. ఈరోజు నాతో పాటు మన
కొత్త వ్యక్తి ఏం కాదు, లాస్ట్ వీడియో వచ్చాడు వీడు. సౌండ్ విన్నారా ఫ్రెండ్స్? హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ప్లీజ్ టు రాయల్ విఆర్ సబ్స్క్రైబర్. లాస్ట్ టైం ఒక అనసూయ వీడియోకి వచ్చాను. అబ్దుల్ వాయిద్ ఎక్కువ నాకు వీడియోస్కి పిలుచుకొని వచ్చినాడు. ఏం చేస్తానో ఏమో తెలియదు, కానీ ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబర్. లాస్ట్ టైం వచ్చాను కానీ సో ఫ్రెండ్స్, మనోడు కొద్దిగా ఏమంటారు, అదే మాట్లాడలేకున్నాడు. ఫస్ట్ టైం కదా, మనోడు ఎక్కువ రాలే కాబట్టి 3 times. సో అలానే ఉంటుంది, ఏం కాదులేండి. మీరు వీడియోని ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా ఓకేనా? వీడిని పిలుచుకొని రావడం మెయిన్ రీజన్ ఏంటంటే, వీనికి చెప్పాను కదా, వీడు మద్రసాలో చదువుకున్నాడు. సో వీడికి కూడా కొద్దిగా ధైర్యం ఉంటుంది, అలాగే కొద్దిగా కమ్యూనికేషన్ చేయగలుగుతాడు. అందుకనే వీడిని కూడా తీసుకొని వచ్చాను ఫ్రెండ్స్. సో ప్రజెంట్ వచ్చేసి మన టీమ్మేట్స్ కొద్దిగా బిజీ ఉన్నారు, అందుకే వీడిని పట్టుకొచ్చాను. వీడు కూడా మన టీమ్మేటే అనుకోండి, వీడు కూడా అప్పుడప్పుడు వస్తూ ఉంటాడు కాబట్టి. ఓకే, దేకు బా క్యారే ఎందుకురా భయపడద్దురా? ఏంట్రా నువ్వు? పోయినసారి అలాంటి పిలుచుకొని పోయి నాకు ఇరికి చేసినాం. ఏమైంది చెప్పు? మా హ్యాపీగానే ఎంజాయ్ చేసావు కదా. నువ్వు ఏడం చేసిన గీత్ బంగ్లు అన్నీ తీసుకుని వచ్చినావు నువ్వు. సో గైస్ చూసాను, చాలా ఇయర్స్ అయిపోయింది ఫ్రెండ్స్ ఇదైతే క్లోజ్ అయ్యి. దగ్గర దగ్గర ఒక 15 years పైన ఉంటుంది అనుకుంటా, అంత పాతది. బట్ ఇది ఏం ఆఫీసు, దేని వర్క్ చేస్తున్న ఆఫీసు అనేది అయితే క్లారిఫికేషన్ లేదు. హలో, ఇక్కడ ఎవరైనా ఉన్నారా? నన్ను గుర్తుపట్టారా? నేను మీకోసం ఇంత ముందు కూడా వచ్చాను, మీకు బిర్యానీ కూడా తీసుకొచ్చాను. నేను గుర్తున్నానా? నేను ఇప్పుడు మీ పేరు కూడా తెలుసుకున్నాను. మీరు ఇక్కడ సునీత గారేనా ఉన్నది? సుమతి గారేనా ఉన్నది? గైస్ చూడండి, ఇదే మన కెమెరా బ్యాగ్, న్యూ బ్యాగ్ తీసుకున్నాను అనమాట. మీరు అందరూ నువ్వు ఏమిరా నన్ను సాగు దగ్గర దగ్గర వచ్చావు నువ్వు. నీతో కలవాలంటే నాకు భయం వేస్తుంది ఆడ ఫస్ట్ నుంచే. ఎందుకురా? సో చూడండి, కొత్త లైట్ తీసుకున్నాను, మైక్ సెటప్ తీసుకున్నాను, బ్యాగ్ తీసుకున్నాను. సో ఈరోజు అన్నీ మీ దగ్గరికి కొత్త వస్తువులు తీసుకొని వచ్చాను సుమతి గారు. మా ఆడియన్స్ మిమ్మల్ని చూడాలని నాకు కొత్త కొత్త వస్తువులన్నీ కొనిచ్చారనమాట. ఆడియన్స్ కాదు, వాళ్ళ చేతి దొరికితే అయిపోయింగా. ఇక్కడ నేను మీరు ఎందుకున్నారని ఇంకా తెలుసుకోవాలని వస్తున్నాను. తప్పుగా అనుకోవద్దండి, నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదు. మిమ్మల్ని ఏదో ఇబ్బంది పెట్టాలనో లేకుంటే మిమ్మల్ని ఏదన్నా బంధిస్తామనో మీరైతే ఫీల్ కావద్దండి. మాకు అటువంటి శక్తులు ఏం లేవు, కేవలం మిమ్మల్ని చూసే ధైర్యం ఉంది అంతే. మీతో మాట్లాడే ధైర్యం చేయగలుగుతాం. మీరు ఒకసారి ఉంటే మా ఎదురుకి వస్తారా? ఏమిరా పోయావని మళ్ళీ ఇంటికి వచ్చావు కదా?
నా పానం తీసానికి వచ్చిన నాకు అర్థమైంది కదా. సుమతి గారు, మీరు ఇక్కడ లాస్ట్ టైం ఒక పిచ్చివాడు ఉన్నాడు కదా, అతనికి మీరు కనస్తూ మాట్లాడుతూ ఉన్నారు కదా, అలా నాకు కూడా ఒకసారి కనస్తారా? నేను మిమ్మల్ని చూడాలని చాలా ఆశపడుతున్నాను. మీరు ఎలా ఉంటారు అని నేను చూడాలనుకుంటున్నాను. నేను విన్న ప్రకారం మీరు చాలా అందంగా ఉంటారని, అందుకే ఇక్కడ ఉండేవాళ్ళు మిమ్మల్ని బలవంతం చేసి చెరిపేశారని విన్నాను. అది నిజమేనా? అవునా అండి, నిజమేనా? ఇలాంటివి ప్రతి చోట కూడాను కామన్ అయిపోయింది. అంటే ఇప్పట్లో కూడా అలానే ఉంది, అప్పట్లో కూడా అలానే ఉంది. ఎవరన్నా అనుకునే వాళ్ళని, లేదంటే ప్రతి ఒక్కరు ఏది అది క్రాస్ అయింది నార్మల్ లైటా? నాకేదో ఇప్పుడు దీంట్లో కెమెరాలో ఏదో క్రాస్ అయినట్టు అనిపించిందిరా. ఏం క్యాప్చర్ కాలే కదా? కాలేదు. సో ప్రతి ఒక్కరిని కూడాను ఇలా చెడు ఉద్దేశంతో చూడటము, చెడుగా మాట్లాడటము ఇలాంటివి ఎక్కువ అయిపోతున్నాయి ఫ్రెండ్స్. అది ఎందుకు అలా ఉంటుందో ఇష్టం ఉండి ఇష్టంతో చేయడం వేరు, బలవంతంగా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వేరు కదా. ఇది ఇబ్బంది పెట్టడం వేరు. ఇది గైస్, ఇందాక ఇక్కడ ఏదో కనొచ్చిందిరా. నాకు కూడా అలాగే ఉంది. క్యాప్చర్ చేసినావు నేను? లైట్గా ఉంది. అయిందా? క్యాప్చర్ అయింది కదా. నువ్వు మాట్లాడేటప్పుడు ఇట్లా కెమెరా ఇట్లా నుంచి పెట్టు, అర్థమైందా? మాట్లాడేటప్పుడు నీ ఇట్లా రా, చెయ్యి సాంపురా, టెన్షన్ పడు. ఇట్లా ఇట్లా పెట్టినావంటే నేను కనొస్తా, ఇట్లా పెడితే నీ ఫేస్ కూడా కనొస్తుంది ఆడియన్స్కి. దేనికి రా భయపడతాను? ఏడా బూత్ బాగా తీసుకొచ్చి చంపేసినట్టు నాకు. అంతే, అంత మదరసాలో అంత చదువుకున్నావు, నువ్వు కూడా భయపడతాటరా. ఏంటిది కవర్? కవర్ ఏంటి? వాటర్ బ్యాగ్. ఏదో పింక్గా ఉంటే శారీ ఏమో అనుకున్నా నేను. అది మామూలుగా కీస్, అది ఇది కీస్ కవర్. అదే కానీ శారీ మాదిరిగా నచ్చింది నాకు. సుమతి గారు, మీరు నిజంగా ఉన్నారా లేదా అని నాకు 100% క్లారిఫికేషన్ కావాలి. నాకు 100% క్లారిఫికేషన్ అయితే నేను మిమ్మల్ని కొన్ని ప్రశ్నలు అడుగుతాను. ఆ ప్రశ్నలకు సమాధానం నాకు దొరికిందంటే, ఇన్ కేస్ నా వల్ల మీకు ఏదైనా హెల్ప్ అవుతుందంటే నేను చేస్తాను. మీకు ఇష్టం ఉంటే నన్ను ఒక మీ బ్రదర్లాగా అనుకుని నాతో మాట్లాడడానికి, నాతో కమ్యూనికేషన్ చేయడానికి ప్రయత్నించండి. సుమతి గారు, అసలు మీరు ఉన్నారా లేదా?
దానికన్నా సమాధానం ఇవ్వండి. అన్నీ ఏంటో వాయిస్ వస్తున్నాయి. అయితే మీరేనా అది? कौन खिचड़ी को मरता है? खिचड़ी को मरता है यहाँ ఎందుకు ఇచ్చుడు కైగా లాగుతున్నారు. యాడ్రా యాడ్రా బయట నాకు బ్యాగు బ్యాగ్ లాగినారా? ఎందుకు ఏడుచారా రే? ఎటుపక్క లాగారు? వెనక పక్క బ్యాగ్ లాగినారు. ఏంటండి నా బ్యాగ్ కావాలా ఏంటి మీకు? కొత్త బ్యాగ్ అండి, 2 రోజుల క్రితమే తీసుకున్నా. పైన ఎవరు నడిచినట్టున్నా? సౌండ్స్ వస్తున్నాయి. సౌండ్స్ వస్తున్నాయి. గైస్ ఏ రారా? ఫ్రెండ్స్ పైన ఎవరు నడిచినట్టుగా వచ్చింది. ఏం రాదురా, ఇద్దరు రాడా? సినిమా పెళ్లి బిస్సంగా రాస్తున్నారు. ఏం టెన్షన్ లేదురా, భయపడద్దురా. భయపడేది ఏం కాదు, ఏం లేదు. ఇది మొత్తం యాడ్రా? ఆಯ್ತಾ తెలుగు క్యాప్చర్ అయిందా? ఎక్కడ క్యాప్చర్ అయింది? బ్లాక్ మే పూరా. ఎటుపక్క? దానిపైన దా వెళ్దాం పైన. ఇక్కడే ఉంది. హాన్స్ కొడుకు తీయను కొని తీయను. ఇక్కడ చూసినావా? సుమతి గారు మీరేనా అది? ఇప్పుడు నేను విన్న సౌండ్ అలాగే వీడికి కనిపించింది. మీరేనా సుమతి గారు? మీరేనా? 100% నాకు క్లారిఫికేషన్ కావాలి. నేను తెలుసుకోవాలంటే ఎలా? సో ఫ్రెండ్స్ క్లియర్గా చూసినావా? అట్లా ఉంది. ఇంకా స్క్రాప్ అయింది కదా, మనం చూసాను. నేను సౌండ్ వస్తుంది. ఎందుకు మీరు కోపడుతున్నారు? మేము రావడం వల్ల మీకు ఏమైనా ప్రాబ్లం అవుతుందా? నేను మీకు ఫ్రెండ్లీగా ఉంటాను, నేను మీతో ఫ్రెండ్లీగానే మాట్లాడతాను. మీరు ఇష్టపడ్డారని మీకోసం నేను బిర్యానీ కూడా తీసుకొచ్చాను కదా. సో నేను ఒక ఫ్రెండ్లీ మీ ఫ్రెండ్ని అనుకోండి, లేక మీరు నాకన్నా వయసులో పెద్ద ఉండొచ్చు, మీ తమ్ముడిని అనుకోండి, మీ ఇంట్లో వాడిని అనుకోండి. నన్ను ఇలాగే మా అక్కకి జరిగితే నేను ఎలా రెస్పాన్స్ అవుతానో, ఎలా గమ్మునున్నానో నేను కూడా అలానే రియాక్ట్ అవుతాను. అసలు ఇప్పుడు వాళ్ళు ఉన్నారా? మిమ్మల్ని ఎవరైతే బలవంతం చేసి చంపేశారో వాళ్ళు? ఫ్రెండ్స్, ఈ పక్షి ఏం పక్షి? ఇది చాలా చోట్ల నేను చూశాను.
ఇలాగే నల్లగా ఉంటుంది బ్లాక్గా. ఈ పక్షి ఏం పక్షి మీకు తెలిస్తే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఒకసారి. నేను చాలాసార్లు చూసాను కానీ బట్ ఆ పక్షి ఏంటనేది నాకు తెలియదు. ఇలా అబ్బానెట్లో మామూలుగా గబ్బిలాలు ఉంటాయని విన్నాను కానీ ఇలా ఎందుకు ఈ బ్లాక్ కలర్లో ఏం పక్షి ఇది? ఎప్పుడు చాలాసార్లు గమనించాను నేను దీన్ని. ఇది బూత్ బంగ్లా. అవురా? కానీ ప్రతి బంగ్లాలో నేను గమనించిన ఇలాంటి నల్లది ఒక పక్షి ఉంటుంది. వచ్చే దాన్ని ఎందుకు ఇబ్బంది పెట్టడం. సుమతి అక్క, నువ్వు ఎక్కడున్నావు అక్క? నువ్వు నన్ను ఒక తమ్ముడిలా ఫీల్ అయ్యి నువ్వు నా ఎదురుగా వచ్చావంటే నేను నిన్ను చూసి తరిస్తాను. అలాగే మా ఆడియన్స్ కూడా నిన్ను చూస్తారక్క. నేను కానీ మా ఆడియన్స్ కానీ మా చేతనైనంత సహాయం చేస్తాము. మీకు ఏదైనా తీరని కోరిక ఉంటుంది కదా, దానివల్లే కదా మీరు ఇంకా ఇక్కడ ఇలాగే తిరుగుతూ ఉంటారు. ఆ కోరిక ఏంటో తెలుసుకుంటానక్క, చెప్తారా? ఏంటో కుక్కర్లు ఏవి ఉన్నాయి కుక్కర్. ఫ్రెండ్స్, ఇక్కడ యాక్టివిటీస్ స్టిల్ నవ్వు కూడా ఇలానే ఉన్నాయి, జరుగుతూ ఉన్నాయి. రే నవ్వుతాడు, కిటికీ నువ్వు నవ్వుతాను చూడు. సరే గైస్, ఇప్పుడు అక్కతో మాట్లాడి నేను డౌజింగ్ నట్స్ అయితే ప్లే చేయాలనుకుంటున్నాను. సో డౌజింగ్ నట్స్ అయితే ప్లే చేసి క్వశ్చన్స్ అడుగుతాం. ఇంకా మనకు కమ్యూనికేషన్ చేయడానికి ఒకే ఒక్క ఉండే అవకాశం అదే. సో డౌజింగ్ నట్స్. అక్క, నేను ఇప్పుడు ఒక గేమ్ అయితే ఆడతాను. ఆ గేమ్ ద్వారా నేను కొన్ని క్వశ్చన్స్ అడుగుతాను, దానికి అవునా కాదా అని సమాధానం చెప్పినావంటే నేను దాన్ని బట్టి నీకు ఏదైనా హెల్ప్ చేయాలి అనుకుంటాను. నీకు కూడా హెల్ప్ అవుతుంది అక్క. ఓకే ఫ్రెండ్స్, ఇంకా డౌజింగ్ నట్స్ గేమ్ ఆడతాను. జస్ట్ వెయిట్. ఇవి డౌజింగ్ నట్స్ మన దగ్గర ఇంతకు ముందు ఉన్నాయి కదా, వాటికంటే డిఫరెంట్, ఇంకా వాటికంటే ఎక్కువ బెనిఫిట్ అంట. ఎక్కువ దీంట్లో ఏదో ఉంటుందంట. ఇది ఓపెన్ అవుతుంది, దీంట్లో ఏదో క్యాప్లు కూడా వచ్చాయి. దీని ద్వారా ఎక్కువ ఇంకా నెగిటివ్ ఎనర్జీలని ఫాస్ట్గా రియాక్ట్ అవుతుందంట, ఫాస్ట్గా వీటికి రెస్పాన్స్ అవుతాయంట ఫ్రెండ్స్. సో మంచిదైతే తీసుకున్నాను. ఓకే స్వాతి అక్క, నువ్వు నిజంగా ఉన్నావని నేను అనుకుంటున్నాను. నాకు ఇంకా 100% ఇంకా క్లారిఫికేషన్ కోసం నేను ఇప్పుడైతే ఈ క్వశ్చన్లు అడుగుతానక్క. దీనికి అవునైతే ఇలా సమాధానం చెప్పు, కాదైతే ఇలా సమాధానం చెప్పు, సరేనా? ఇక్కడ ఉన్నది నిజంగా 100% స్వాతి అక్కనేనా, స్వాతి అక్క ఆత్మనేనా? నిజమైతే వీటిని క్లోజ్ చేయండి, లేదంటే ఓపెన్ చేయండి. ఓకే గైస్, నిజంగానే స్వాతి అక్క. ఓకే అక్క, ఇంకొక డౌట్. స్వాతి అక్క, నిన్ను నిజంగానే ఇక్కడ మానభంగం చేసి చంపేశారా? సౌండ్ వినిపిస్తుందా? అక్క సారీ,
అక్క నువ్వు ఇంకా ఇక్కడే ఉండడానికి రీజన్ ఏంటి? నువ్వు ఎవరి కోసమైనా ఎదురు చూస్తూ ఇక్కడ ఉన్నావా? ఎవరి కోసం అంటే నిన్ను మానభంగం చేసి చంపేశారు కదా, వాళ్ళ కోసం ఉన్నావా? లేదంటే వేరే వాళ్ళ కోసమా? మానభంగం చేసి చంపేసిన వాళ్ళ కోసం అయితే వీటిని క్లోజ్ చేయి, లేదు వేరే వాళ్ళ కోసం అయితే వీటిని ఓపెన్ చేయి. వేరే వాళ్ళ కోసమా? అంటే వేరే వాళ్ళంటే ఎవరాక? వేరే వాళ్ళంటే అక్కకేమన్నా లవ్ స్టోరీ ఉందా? అక్క నీకేమన్నా లవ్ స్టోరీ ఉందా? కొంప తీసేమన్నా ఇక్కడ ఉన్న ఆ పిచ్చి వ్యక్తి. అక్క ఇక్కడ ఒక పిచ్చి వ్యక్తి తిరుగుతూ ఉన్నాడు కదా, తనకి నువ్వు కనస్తూ ఉన్నావు కదా, తన కోసం ఏమన్నా నువ్వు ఎదురు చూస్తున్నావా? అవునైతే వీటిని క్లోజ్ చేయి, లేదైతే ఓపెన్ చేయి. గ్యాస్. హలో అక్క, నువ్వేనా చేస్తున్నది? అది నువ్వేనా అక్కడ ఉన్నది? అబ్దుల్ రే 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 ఏమైందిరా? గ్యాస్ ఏమైంది? లాగినారా? రే ఇక్కడ యాక్టివిటీ జరిగింది, అక్కడేం లాగుతారా? లాగినారా? చెప్పురా క్లారిటీగా. వెనక పక్కన ఇది లాగినారు, బ్యాగ్ లాగినారా? అది ఏది కిటికీ ఇక్కడే కదా? అక్క నీకు హెల్ప్ చేస్తాం అక్క. నీకు ఏదో నువ్వు ఇక్కడ ఉండడం మంచిది కాదు, నువ్వు ఇక్కడ ఉండకుండా నీ ఆత్మ శాంతించాలని నేను వచ్చానక్క. నీ ఆత్మ శాంతి చేయడానికి నేను ఏదో ఒక హెల్ప్ చేస్తానక్క. ఏమిరా ఏడా పైన తెలుగులో మాట్లాడు. అవునా? బ్లాక్ వచ్చింది, క్యాప్చర్ అయిందా? ఈ రూమ్ లో రెండోసారి ఓడడం, మళ్ళా చూడు ఆ పిచ్చుక కూడా ఆడే కూర్చుంది. అక్క నువ్వేనాక అది?
ఇట్లే కదా వెళ్ళింది. చిన్న చిమ్రంలో ఉన్నాయి ఎక్కడ పోతుంది తను. అక్క తనని పిలుచుకొస్తే నువ్వు హ్యాపీనా? నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపోతావా తనని పిలుచుకొస్తే? అక్క నాకు సమాధానం కావాలి. నువ్వు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను హ్యాపీగా ఉంటానంటే తనని నేను పిలుచుకొస్తాను. తనైతే ఇప్పుడు బాగా అయిపోయాడు. తన ఎటువంటి మెంటల్ ప్రాబ్లం అయితే లేదు. తన హెల్త్ కూడా బాగుంది ఇప్పుడు. కానీ తనని నువ్వు చూడాలనుకుంటే నేను పిలుచుకొస్తాను. నిజంగా చూడాలనుకుంటున్నావు? సౌండ్ వస్తుంది చూడు. కిన్నెల సౌండ్ ఎక్కడ ఇప్పుడు? ఓకే 1 సెకండ్. ఈ క్వశ్చన్ నేను డౌసింగ్ వస్తూనే అడుగుతాను. నువ్వు నిజంగా తనని నిజంగా చూడాలనుకుంటుంటే నువ్వు నిజంగా ఇక్కడి నుంచి వెళ్ళిపోతా అంటే నేను పిలుచుకొస్తాను. ఓకేనా కాదా? ఈ 2 ప్రశ్నలకు నాకు సమాధానం చెప్పు. అక్క లాస్ట్ అండ్ ఫైనల్గా అడుగుతున్నా. నువ్వు నిజంగా తనని పిలుచుకొస్తే ఇక్కడి నుంచి హ్యాపీగా వెళ్ళిపోతావంటే నేను పిలుచుకొస్తాను. నిజంగా తనని పిలుచుకొని రావాలా? ఓకే ఓకే పిలుచుకొస్తాను. పిలుచుకొని వచ్చిన తర్వాత నువ్వు 100% ఇక్కడి నుంచి వెళ్ళిపోతావు కదా ఈ చోటుని ఖాళీ చేసి? అవునా కాదా? నాకు సమాధానం ఇవ్వు. సమాధానం ఇవ్వక అవునైతే వీటిని క్లోజ్ చేయి, లేదంటే ఓపెన్ చేయి. ఏ అక్క ఎంత టైం తీసుకుంటుంది? ఓకే ఓకే అక్క నేను పిలుచుకొని వస్తాను. ఆ వ్యక్తితో నువ్వు ఏమన్నా చెప్పాలనుకున్నావో లేకపోతే ఆ వ్యక్తి ఏమన్నా మాట్లాడుకున్నావో నాకు తెలియదు. బట్ నువ్వు ఆ వ్యక్తిని అయితే కోరావు కాబట్టి నేనైతే డెఫినెట్ గా ఆ వ్యక్తిని అయితే పిలుచుకొని వస్తాను. నేను ఎలా అయితే మాట ఇచ్చి వెళ్తున్నానో అలాగే నువ్వు కూడా మాట ఇచ్చి ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. నీ సోల్ అనేది హ్యాపీగా ఉండాలనేసి నేను కోరుకుంటున్నాను. సో ఓకే గైస్ వచ్చేయండి. అరే సో ఫ్రెండ్స్ నిజంగా ఇప్పుడు ఆ వ్యక్తి అయితే నార్మల్ అయిపోయాడు, కూల్ ముందు ఆ సైకోతుంది కదా అదైతే ఇప్పుడు తగ్గిపోయిందంట. పిచ్చి అయితే తన పని ఏదో తను చేసుకున్నాడు. బట్ టచ్లో అయితే లేడు ఇప్పుడు నాకు. నేను ఇప్పుడు తనని అనేది అర్థం కావట్లేదు. బట్ ట్రై చేయాలి ఎందుకంటే మనం అప్పుడే కదా ఇదే ఇది ఓకే అక్క నువ్వు హ్యాపీగా ఉన్నావు చాలు. నేను డెఫినెట్గా పిలుచుకొని వస్తాను. ఓకే వచ్చే గైస్ అక్క పిలుచుకొని వస్తాను. అందుకేమో హ్యాపీగా ఉంది. ఓకే కమా గైస్ వెళ్ళిపోయినట్టుంది. ఓకే తనని ఇప్పుడు ఎక్కడున్నాడో ఎక్కడ వెతకాలో ఏం అర్థం కావట్లేదు. ఓకే నాకు వీలైనంత వరకు నేను డెఫినెట్గా పట్టుకోవడానికి ప్రయత్నిస్తాను, తీసుకొస్తాను. సో వీడియో అందరికీ నచ్చింది అనుకున్నాను. సో వీడియో నచ్చితే ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇటువంటి మోర్ హర్రర్ వీడియోస్ అన్ని మన ఛానల్లో వస్తుంటాయి. డెఫినెట్గా ఇక్కడికి తనని పిలుచుకొని రావాలా వద్దా అనేది కూడా కామెంట్ చేయండి. ఏ విధంగా హెల్ప్ చేయాలనుకుంటున్నా డెఫినెట్గా చేస్తాను. సో ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాబాయ్ లవ్ యూ ఆల్. భయంగా ఉంది నాకైతే. ఇంకోసారి నేను రాను అంటే ఎట్లా వస్తాను. ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబర్ లాయల్ విహారీ. ఓకే.